హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఈరోజు వీడియో ఏంటంటే పెరుగు దొండకాయ కర్రీ అనమాట. చాలా సింపుల్గా అలాగే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా పెరుగు దొండకాయ కర్రీని అయితే రెడీ చేయండి. అలాగే వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక గిన్నెని అయితే పెట్టుకోవాలి. దీనిలోకి ఒక 4 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ అనేది వేడైన తర్వాత దీనిలోకి పోపు దినుసులు అయితే వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పును వేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ ఒకటి తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకుని ఈ విధంగా ఒక 2 నిమిషాలు ఇవి ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్లో. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపుని అయితే యాడ్ చేసుకోవాలి. పసుపుని కూడా యాడ్ చేసుకున్నాక ఈ విధంగా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 కిలో దొండకాయను తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆ దొండకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. వేసుకుని ఒకసారి మొత్తాన్ని అయితే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని దీనిపైన మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే మగ్గనిద్దాము. ఈ విధంగా మగ్గిన తర్వాత మధ్య మధ్యలో కూడా మనం ఈ విధంగా మూత తీసి కలుపుతూ ఉండాలన్నమాట. దొండకాయలు అనేవి 10 నిమిషాలు పడుతుంది మగ్గడానికి. ఈ విధంగా 10 నిమిషాల తర్వాత దీనిలోకి మనం తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత 1.5 స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా సాల్ట్ యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకొని మళ్ళీ ఒక 1.5 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకొని 2 నిమిషాలు ఇదే విధంగా స్టవ్ పై నుంచి ఇప్పుడు స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ని ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 1 కప్ వరకు పెరుగుని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పెరుగుని యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. చివరిగా కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుంటే పెరుగు దొండకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా పెరుగు వేసి దొండకాయ కర్రీని అయితే రెడీ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తూ ఉంటాయన్నమాట. రోజు డైలీ ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను. అలాగే ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఈ విధంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సపోర్ట్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye. Thanks for watching.